దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మనమందరము ఈ రీతిగా మరొకసారి ప్రభు సన్నిధిలో మరి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. మరి మీరందరూ కూడా సిద్ధపడి ఉన్నారని మరి వాక్యం నిమిత్తము మరి మనం కొన్ని పాటలు పాడుకొని దేవుని స్తుతించుకున్నాం. అలాగే వాక్యాన్ని ఒక 15 minutes పాటు వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత మనము మరి సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు, అనారోగ్య సమస్యల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు, కుటుంబ సమస్యల కొరకు, ఎవరెవరైతే ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా మరి మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మరి ప్రపంచం కొరకు, దేశం కొరకు, మరి రానయున్న వ్యాక్సినేషన్ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం అందరం కలిసి మెలకువగా ఉండి, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. రైట్, మనం మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా ప్రభువా, మా దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మరి నాయన ఇదిగో తండ్రి, వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్ లైవ్ కార్యక్రమంలో మమ్మల్ని నడిపిస్తూ మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ నడిపింపును మా అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. మరి ఈరోజు మేము కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ ఉండగా యేసుక్రీస్తు నామంలో మరి నాయన ఇదిగో తండ్రి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వాక్యాన్ని బోధించలాగున పరిశుద్ధాత్మ నడిపింపులో మేమందరము వాక్యాన్ని వినగలిగిన చెవులని మాకు దయచేయండి, గ్రహించగలిగిన హృదయాన్ని, చూడగలిగిన కళ్ళని, మరి మాట్లాడగలిగిన పెదవులను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపుని మా అందరికీ దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్యంలో ఉన్న లోతుల్ని మేము తెలుసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగము మరి ఒక ముళ్ళు గురించి, అపోస్తులుడైన పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు గురించి ఈరోజు మరి ఆయన ఏ రీతిగా వేడుకుంటూ ఉన్నాడు. కృప కొరకు ప్రార్థన చేశాడంట. అపోస్తులుడైన పౌలు కృప కొరకు ప్రార్థన చేశాడు. మనము ఈరోజు మరి వాక్యాన్ని ధ్యానించిన తర్వాత దేవుని కృప కొరకు మనం కూడా ప్రార్థన చేద్దాం. రైట్, 2 Corinthians న్యూ టెస్ట్మెంట్లో నుంచి 2 Corinthians 12th chapter 7 verse నుంచి చూసుకుందాం ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 12 12వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చి పొందుకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చి పొందుకున్న నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మార్లు ప్రభువుని వేడుకొంటుని. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే గనక, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపకుండుకున్నట్లు, అంటే నన్ను నేను హెచ్చింపుకొనుకుండునట్లు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు ఉన్నది అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతని బట్టి, నాకు కలిగిన దైవావేశాన్ని బట్టి, నాకు కలిగిన దైవ జ్ఞానాన్ని బట్టి, నాకున్న దేవుని అందలి అత్యంత సమీపమైన మరి ఆ క్లోజర్ రిలేషన్షిప్ని బట్టి కావచ్చు, నన్ను నేను హెచ్చింపుకొనుకుంటున్నట్లు, అంటే నన్ను నేను మరి అతిశయించేవారు ప్రభువునందే అతిశయించమని వాక్యం సెలవిస్తున్నది. దేన్ని బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదు, కానీ ప్రభువునందే మనం అతిశయించాలంట. అలాగే అపోస్తలుడైన పౌలు, నేను జ్ఞానిని, మరి నేను దర్శనాన్ని, దైవ జ్ఞానము నాకున్నది, దైవ దర్శనాలు నేను చూడగలుగుతున్నాను అని తన్ను తాను హెచ్చి పొందుకుంటున్నట్లు తన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ముళ్ళు ఉన్నది తన శరీరంలో, అంటే తన జీవిత కాలం అంతా కూడా ప్రభు సేవలో ముందుకు కొనసాగుతున్నంత కాలం కూడా తన శరీరంలో ఒక లోటు ఉన్నది, ఒక ముళ్ళు ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. ఒక అనారోగ్య సమస్యతో ఆయన బాధపడుతున్నాడు అని చెప్పేసి మరి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఏంటి ఆ అనారోగ్య సమస్య అని మనము, అపోస్తలుడైన పౌలు మరి ఎన్నో సంఘాలు కట్టినవాడు, ఎంతో మందిని ప్రభు వైపు తిప్పినవాడు, దేవునికి అత్యంత ప్రీతికరమైన శిష్యుడు అయినప్పటికీ తను చెప్తున్న మాటలు ఏంటంటే కనుక,
హెచ్చిపోకుండా ఉండినట్లు నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. అది ఏంటి అంటే గనక, మరి ఆ ముళ్ళు ఏంటంటే గనక అపోస్తలుడైన పౌలుకి కంటి చూపు ప్రాబ్లం ఉండేదంట. ఐ విజన్ది ప్రాబ్లం ఉండేది. ఎప్పుడు ఈ ఐ విజన్ ప్రాబ్లము ఆయనకు వచ్చిందంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్ని, దమస్కు పట్టణంలో ఉన్న ఆయన యొక్క శిష్యుల్ని, క్రీస్తు దాసుల్ని ఎవరైతే ఉన్నారో వారిని హతమార్చడానికి ఒక పర్మిషన్ తీసుకొని బయలుదేరి గుర్రం వేసుకొని వెళ్తూ ఉన్నాడు. తనతో పాటుగా అనేక మంది సైనికులను కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఏంటి అంటే కనుక, దమస్కు పట్టణంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే శిష్యులు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారిని, క్రైస్తవ మతాన్ని పొందుకున్న వారిని హింసించటానికి, వారిని పట్టి చెరసాలలో బంధించటానికి, వారిని హతమార్చటానికి రాజు దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ లేకతోటి బయలుదేరి వెళ్తూ ఉంటే కనుక, దమస్కు గేటు దగ్గరికి రాగానే ఒక పైనుంచి ఆకాశం నుంచి ఒక శబ్దము, ఒక ఉరుముతోటి అక్కడ దమస్కు గేటు దగ్గర ఆగిపోయింది. ఆ గుర్రం కూడా ఆగిపోయి కింద పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది. సౌలా సౌలా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎవరు నువ్వు అనగానే, నువ్వు నన్ను హింసించుచున్నా నేను యేసుని అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను యేసుని అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆయన కన్నులు మూసుకుపోయి పొరలు కమ్ముకుపోయినాయి అంట. గుడ్డివాడైపోయాడు అప్పుడే. అప్పుడు కలిగిన ఆ అంధత్వము, కంటి చూపు అనేది మరి మెరుగుపరచబడలేదు. కొంత మట్టికి ఆయన చూడగలుగుతున్నాడు. కానీ అంతకు మించి ఇంకా స్పష్టత ఆయన కంట్లో రాలేకపోయింది. కాబట్టి అంత మాత్రమే కాదు, అది రోగకుప్పు కళ్ళులాగా, అనారోగ్యపు కళ్ళులాగా ఆయన కంట్లో నుంచి ఎప్పుడు కూడా నీళ్లు కారుతూ ఉండేయంట. అపోస్తలుడైన పౌలు యొక్క మరి సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంత క్రీస్తుని హింసించి క్షోభ పెట్టి మరి ఇబ్బందుల కొలిమిలోకి తీసుకుని వెళ్ళాడో, అనేక మంది శిష్యుల్ని ఏడిపిస్తూ క్రీస్తుని వెంబడిస్తున్న వారిని హతమార్చడానికి, చంపడానికి ప్రయత్నించిన అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న కాలంలో గొప్ప నేర చరిత్ర కలిగిన వాడుగా ఉన్నాడు. మరి పౌలుగా మార్చబడిన తర్వాత క్రీస్తుకి పరిపూర్ణమైన దాసుడిగా మార్చబడ్డాడు. అయితే ఆయన శరీరంలో ఆ ముళ్ళు మాత్రము తన జీవితకాలం అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఏంటి ఆ ముళ్ళు అంటే కనుక, ఆయన కంట్లో ఉన్న సమస్య. ఆయన కంటి చూపు స్పష్టంగా ఉండదు, మనకులాగా స్పష్టంగా చూడలేడు. మసకగా మబ్బుగా కనపడుతూ ఉంటుంది. స్పష్టత లేదు, క్లియర్ విజన్ లేదు ఆయనకి. కంట్లో క్లియర్ విజన్ లేదు. అంత మాత్రమే కాదు, ఆయన ఎప్పుడు కూడా కంట్లో నుంచి నీరు కారుతూనే ఉంటాయంట, నీళ్లు కారుతూనే ఉంటాయి. ఎందుకంటే బహుశా ఆయన కంటి చూపు బాగున్నప్పుడు ఎంతోమంది క్రీస్తుని వెంబడిస్తున్న వారిని ఆయన చిత్రహింసలు పెట్టాడు. ఎంతోమంది కుటుంబాలలో దుఃఖాన్ని మిగిల్చిన వాడు. మరి అలాంటి వాడు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన దుఃఖాక్రాంతుడే ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నాడేమో, ప్రభువు విషయంలో పశ్చాత్తాపడుతూ ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నాడేమో. ఆ కంటి సమస్య ఆయన్ని వెంటాడుతూనే ఉంది. ఆ దమస్కు గేటు దగ్గర ఆ జరిగిన ఆ యొక్క సన్నివేశము తన జీవితంలోకి ఒక ముళ్ళును తీసుకొచ్చింది. తన జీవితంలో మార్పు రావటం మాత్రమే కాదు, ఒక ముళ్ళు కూడా వచ్చేసింది. ఆ ముళ్ళును పట్టి ఆయన ఎప్పుడూ కూడా ప్రభువుని వేడుకుంటూ ఉండేవాడంట. వీలైతే ఈ ముళ్ళును నా దగ్గర నుంచి తీసివేయమని చెప్పేసి ప్రభువుని వేడుకుంటూ ఉండేవాడంట. కానీ ఆ ముళ్ళు ఆయన యొద్ద నుంచి తీసివేయబడలేదు. అందుకే అంటూ ఉన్నాడు కదా, నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అని చెప్పేసి రాయబడింది. సాతాను యొక్క దూత ఉంచబడెను అని చెప్పేసి అక్కడ రాయబడింది. నన్ను నలుగగొట్టుటకు అంటే ఆ ముళ్ళును బట్టి తను ఎప్పుడు కూడా నలుగగొట్టబడటానికి ఆ సాతాను యొక్క దూతగా మరి ఉంచబడెను అని చెప్పేసి అక్కడ రాయబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మార్లు ప్రభువుని వేడుకుంటూనే అని రాయబడింది. చూడండి, కింద వచనంలో చూసుకుంటే కనుక 8వ వచనంలో, అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మార్లు ప్రభువుని వేడుకుంటుని. ఏ విషయము? ఆ ముళ్ళు తీసివేయబడాలి అని చెప్పేసి. ఈ రోజుల్లో దైవజనులకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సాధారణంగా. మరి బహుశా ప్రార్థన చేసుకునే వాళ్ళు కదా, వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావటం ఏంటి? వాళ్ళు గొప్ప భక్తి పరులు కదా, వారు ప్రార్థన యోధులు కదా, ప్రార్థన చేసుకునేవారు, వారికి అనారోగ్య సమస్యలు రావటం ఏంటి?
దైవజనులు అనేక మంది స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి వారికి అనారోగ్య సమస్యలు రావటం ఏంటి? వారు క్షేమంగా ఉండాలి కదా. క్యాన్సర్ రావటం ఏంటి? మరి షుగర్ బీపీలు రావటం ఏంటి? ఇంకా ఇతర సమస్యలు రావటం ఏంటి? కంటి సమస్యలు రావటం ఏంటి? తలనొప్పి రావటం ఏంటి? జ్వరం రావటం ఏంటి? వాళ్ళే అనారోగ్య సమస్యల్ని స్వస్థతనిచ్చేవారు కదా. వారికి ఈ సమస్యలు రావటం ఏంటని చాలామంది మరి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. శరీరము మరి ఈ లోకంలో శరీరంతో ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు అనేది పెట్టబడింది. అలాగే అనేక మంది దైవజనులు ఉన్నారు, వారి జీవితాల్లో కూడా ఎన్నో మరి సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రభు సేవను విడిచిపెట్టలేదు. ప్రభు సేవని వారు రాకడ పర్యంతం వరకు కూడా ప్రభు సేవను కొనసాగించాలని ప్రయత్నించారు. వారు చనిపోయేంత వరకు కూడా ప్రభు సేవలో ముందుకి కొనసాగుతూ ఉన్నారు. అనారోగ్య సమస్యలు అంటే మనం తింటున్న ఆహారాన్ని ఒకసారి గమనించండి. ఒకప్పుడు ఎంత చక్కటి ఆహార పదార్థాలు తినేవాళ్ళం, ఇప్పుడంతా కూడా ప్రోటీన్ లేని ఫుడ్, విటమిన్స్ లేని ఫుడ్ తింటూ ఉన్నాం మనం. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి అందరిలో ఒక హెల్త్ అవేర్నెస్ పెరిగింది. ఒకప్పుడైతే కనుక మరి 6 months బ్యాక్, ఎగ్జాక్ట్గా 6 months బ్యాక్ చూసుకుంటే కనుక అందరూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్లు, హోటల్స్, బయట అవుట్ సైడ్ ఫుడ్స్కి అలవాటు పడేవాళ్ళు. పిజ్జాలని, బర్గర్లని, అవుట్ సైడ్ ఫుడ్స్కి అలవాటు పడేవాళ్ళు. అంత మాత్రమే కాక ఈ పంటలు పండిస్తున్నాయి, పంటలు కూడా ఎలా పండింపబడుతున్నాయి? ఎరువులు వేసి మరి ఇవన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేసి త్వరగా పంటలు అనేవి తీసుకొస్తున్నాయి. ఒకానొక సమయంలో సంవత్సరానికి 2 పంటలు పండితే ఇప్పుడు సంవత్సరానికి 5-6 పంటలు పండిస్తున్నారు. ఎలాగంటే కనుక ఎరువులు వాడుతున్నారు, కెమికల్స్ యూజ్ చేస్తున్నారు పెరగాలని చెప్పేసి. ఆఖరికి నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా నాన్ వెజ్లో కూడా ఆ కోడి త్వరగా పెరిగి పెద్దదై బలంగా అవ్వాలని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు కోళ్ళకి. చూడండి, ఇలాంటి భయంకరమైన రోజుల్లో అనారోగ్య సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఒకానొక రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. దైవజనులకి జ్వరం రాకూడదు, దైవజనులకి దగ్గు రాకూడదు, దైవజనులకి మరి ఆ సమస్యలు, అనారోగ్య సమస్యలు రాకూడదు అని ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మరి హిజ్కియాని చూసుకుంటే ఆయన అనారోగ్య సమస్యతో బాధపడ్డాడు. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా తన శరీరంలో ఒక ముళ్ళు ఉందని చెప్పేసి ఆయనే స్పష్టంగా, మరి ఇలాంటి వారు మరి విమర్శించేవారు, దెప్పి పొడిచేవారు ఉంటారని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ముందుగానే చెప్తున్నాడు, నా శరీరంలో నేను ప్రభువుకి అత్యంత సన్నిహితమైన శిష్యుని అయినప్పటికీ, ప్రభు సేవలో నేను ముందుకు వెళ్తున్నా, మరి ఎన్నో సంఘాలు కట్టినప్పటికీ నా శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉంది. దాని నిమిత్తమే ముమ్మార్లు ప్రభువుని నేను వేడుకుంటూ ఉన్నాను. నా శరీరంలో కూడా ఒక ముళ్ళుంది, దాని నిమిత్తమే అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మార్లు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును అని చెప్పేసి అంటూ ఉన్నాడంట. అపోస్తలుడైన పౌలు ముమ్మార్లు వేడుకుంటూ ఉన్నాడు. దీనికి సాక్ష్యంగా చూడండి, నేను మీకు రుజువు కూడా చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11 నుంచి చూసుకుంటే గనక ఈ ముళ్ళు గురించి కూడా ఇక్కడ ఒకసారి మరి చెప్పటం జరిగింది, సంబోధించడం జరిగింది. ఆ యొక్క మరి అంశాన్ని కూడా మనం చూసుకుందాం. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోయేనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతే గనక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతునని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు గాని దేవుని దూత వలె క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కనులు ఊడబీకి నాకిచ్చి వేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను అని చెప్పేసి రాయబడింది. చూడండి, అక్కడ నా శరీరంలో ముళ్ళు ఉందని చెప్పేసి మీరు నన్ను నిరాకరింపలేదు, అంటే నన్ను తూసిపుచ్చలేదు. ఈయన శరీరంలోనే పౌలు నడికట్లు తగిలి కూడా మరి స్వస్థతలు జరిగినాయి. మీ అందరికీ ఈ విషయం తెలిసిందే. పౌలు వస్త్రపు చెంగులు తాకి కూడా, అంటే నడికట్లు తాకి కూడా ఎన్నో స్వస్థతలు జరిగినాయి. మరి అలాంటి పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది అని చెప్పేసి అన్నాడు. అనారోగ్య సమస్యలు మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, పొల్యూషన్ని బట్టి అనారోగ్య సమస్యలు రావటం కామన్. అనారోగ్య సమస్య వచ్చినంత మాత్రాన వారి పరిశుద్ధులు కాదు అనటానికి వీల్లేదు. రోగం వచ్చిందన్నంత మాత్రాన వారి పరిశుద్ధులు కాదు అనటానికి వీల్లేదు. వారిలో దేవుని భక్తి లేదు అనటానికి వీల్లేదు. ఆహారపు అలవాట్లు బట్టి కావచ్చు, మరి
ప్రకృతిని బట్టి కావచ్చు, వాతావరణపు పరిస్థితులను బట్టి కావచ్చు, అనారోగ్య సమస్యలు మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. వాటిని బట్టి మన ఆత్మీయ జీవితంలో హెచ్చు తగ్గులు అనేది మరి మనము కొలవలేము. వీరికి సమస్య ఉంది, వీరు ఇలాంటి వారు, వీరికి సమస్య లేదు, వీరికి ఇలాంటి వారు అని చెప్పేసి మనం ఏమాత్రం కూడా నిర్ణయించలేము. కాబట్టి అపోస్తలుడైన పౌలే ఇలాంటి వారు ఉంటారని చెప్పేసి, ఎలాంటి వారు మరి దెప్పి పొడిసేవాళ్ళు, హేళనగా మాట్లాడే వాళ్ళు ఉంటారని చెప్పేసి ఆయన సాక్ష్యాన్ని ఇక్కడ స్పష్టంగా రాశాడు. మరి ఆయన ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంతమందిని శిష్యులుగా తయారు చేశాడు, ఎన్ని మరి పత్రికలు రాశాడు. ఇంత గొప్పవాడైనప్పటికీ ఆయన ద్వారా ఎంతోమంది స్వస్థతలు పొందుకున్నారు. ఆయన నడికట్లు తగిలి కూడా ఎంతమందికి స్వస్థత కలిగింది. మరి అయినప్పటికీ కూడా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అన్నాడు. నా శరీరంలో ఒక బలహీనత ఉంది, నేను అబద్ధం ఆడట్లేదు, నేను యథార్థవంతుడిగా మరి నేను ఏ రోగాన్ని దాచిపెట్టట్లేదు, యథార్థవంతుడిగా చెప్తున్నాను మీకు. ఏంటి అంటే గనక నాలో ఒక బలహీనత ఉన్నది. నా బలహీనతను బట్టి మీరు నన్ను తోసిపుచ్చలేదు, నా బలహీనతను బట్టి మీరు నన్ను తోసిపుచ్చట్లేదు. శక్యమైతే, అవసరమైతే మీ కళ్ళను కూడా పీకివ్వటానికి నాకు మీరు ఇష్టపడ్డారు. అంతగా నన్ను ఆదరించారు, అంతగా నన్ను ప్రేమించారు, అంతగా నన్ను మరి దేన్ని బట్టి? ఇదంతా కూడా క్రీస్తు ప్రేమను బట్టే, రోగాన్ని బట్టో ధనాన్ని బట్టి కాదు. ఈరోజు డబ్బున్న సేవకులకు ఒకలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, డబ్బు లేని సేవకులకి ఇంకొకలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి. ఈరోజు వీడియోలు చూసే విధానంలో కూడా చూడండి, ఎవరు చెప్పినా కానీ బైబిల్ గ్రంథంలో నుంచే చెప్తారు, ఎవరు చెప్పినా పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్తారు. చెప్పే విధానంలో మార్పు ఉండొచ్చు, కానీ చెప్పే మాత్రం సబ్జెక్ట్ మాత్రం ఒకటే. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు గూర్చిన ప్రేమను వ్యక్తపరచడం, ఆయన కార్యాలు మనం చూపించడం, సువార్తను ప్రకటించడం. సబ్జెక్ట్ ఒకటే, కానీ టీచింగ్స్ డిఫరెంట్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సేవకులు వీడియోస్ని చూస్తూ ఉంటారు, మరి చిన్న సేవకులు ఇప్పుడిప్పుడే వారి యొక్క సేవలో ఎదుగుతున్న వారిని ఆదరించరే మాత్రం కూడా. వారు పెద్దవారు అయినప్పుడు చూద్దాంలే అంటారు. ఎవరు చేసినా ప్రభు సేవ చేస్తున్నారు, కాకపోతే వారు అనేక సంవత్సరాల క్రితము వారందరికీ కూడా ఇప్పుడు పెద్ద సేవకులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఒకానొక సమయంలో చిన్న చిన్న మందిరాల్లోనూ చిన్న చిన్న ఇళ్లల్లోనూ వారి సేవను ఆరంభించిన వారే. వారు కూడా అందరిలాగా సేవను ఆరంభించిన వారే. వారికి ఒకప్పుడు యూట్యూబ్ లేవు, ఫేస్బుక్ లేవు. కాకపోతే ఈ మధ్య కాలంలో వారు కూడా యూట్యూబ్లు స్టార్ట్ చేశారు. 0 సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళారు. సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళని, వ్యూవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళని, ఇలాంటి రాంగ్ క్యాలిక్యులేషన్స్ మీ మైండ్లో నుంచి ఫస్ట్ తీసి వేసేసేయండి. ఏం చూడాలి అంటే కనుక వారిలో, ఎదుటి వారిలో మనము దైవజనుల్లో కావచ్చు, ఎదుటి ఉన్న వారిలో మనం చూడవలసింది ఆత్మీయతను చూడాలి. మనం అంతే, వారి యొక్క ఆత్మీయతను చూడాలి తప్పించి యూట్యూబ్ను బట్టో ఫేస్బుక్ను బట్టో. ఇంకా కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికీ కూడా ఫేస్బుక్ లేవు, యూట్యూబ్ లేవు. మరి వాళ్ళని బట్టి ఏం మాట్లాడతారు మీరు? అందుకే నేను చెప్తున్నాను, ఏ మాత్రము కూడా మనము ఎవరిని ఏ విధంగానూ క్యాలిక్యులేట్ చేయలేము. అందుకే మరి అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పవాడై ఉన్నాడు. ఆయన ఎన్ని గొప్ప సంఘాలు, ఎన్ని పత్రికలు కట్టాడు, ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని గొప్ప సంఘాలు మరి ఆయన కట్టాడు. అయినప్పటికీ నా శరీరంలో ఒక ముళ్ళుంది, దాని నిమిత్తమే ముమ్మార్లు నేను ప్రభువుని వేడుకుంటూ ఉన్నాను. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలును అన్నాడు. హల్లెలూయా. మీకున్న సమస్య నిమిత్తము, మీకున్న అనారోగ్య సమస్య నిమిత్తము మీరు ముమ్మార్లు ప్రభువుని వేడుకుంటున్నారు. మీకున్న అనారోగ్య సమస్య నిమిత్తము, మీ శరీరంలో ఇప్పుడు బలహీనత ఉన్నది కదా, మీ శరీరంలో ఉన్న బలహీనత నిమిత్తము మీరు ప్రభువుని వేడుకుంటుంటే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు మీకు నా కృప మీకు చాలును అంటున్నాడు. నథింగ్ టు వర్రీ, నో నీడ్ టు వర్రీ. దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు అంతటి వాడితోనే ప్రభువు మాట్లాడేమన్నాడు, పౌలా నా కృప నీకు చాలును అన్నాడు. ఏ విషయంలో? ముళ్ళు విషయంలో. మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉండే ఉంటుంది. మరి ఆ ముళ్ళు విషయంలో కూడా ప్రభు అంటున్నాడు కదా, నా కృప నీకు చాలును అంటున్నాడు. కింద వచనాల్లో చూసుకుంటే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పిన కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే
బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని. ఆమేన్. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పైన మాటలు కూడా, నేను ప్రభువుని ముమ్మార్లు వేడుకొనుచున్నాను. అయితే ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే గనక, నా కృప నీకు చాలును. అది అండర్లైన్ చేసుకోండి. నా కృప నీకు చాలును అన్న మాట అండర్లైన్ చేసుకోండి. అలాగే నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని. ఎప్పుడు నీకు బలహీనత వచ్చిందో అప్పుడే నువ్వు బలవంతుడుగా మార్చబడ్డావు. ఎక్కడ నువ్వు బలహీనపరచబడ్డావో అదే ఏరియాలో నువ్వు బలవంతుడుగా ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎక్కడ బలహీనుడువో, ఏ ఏరియాలో, ఫైనాన్షియల్గా బలహీనతలో ఉన్నావా, స్పిరిచువల్గా బలహీనతలో ఉన్నావా, ఫిజికల్గా బలహీనతలో ఉన్నావా, మరి ఎక్కడ ఏ ఏరియాలో నువ్వు బలహీనతలో నువ్వు చూస్తున్నావు, ఆ ఏరియాలో దేవుడు నిన్ను బలవంతుడిగా మారుస్తున్నాడు. యేసుక్రీస్తు నామంలో నువ్వు బలహీనత కలిగి ఉన్న స్థలములోనే బలవంతుడిగా మార్చబడుదువుగాక. ఆమేన్. అలాగే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. నాకు ఏ సమస్య ఇప్పుడు నేను ఉన్నప్పటికీ కూడా, నాకు ఏ సమస్య నన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా, వాటన్నిటి నిమిత్తం నేను ఏం చేస్తున్నానంట, సంతోషించుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అనారోగ్య సమస్య అయితే రాని, ఈ అనారోగ్య సమస్య ఎందుకు వచ్చింది చూడండి. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు దేవుడు, ఇది దేవుని మహిమ కొరకే అన్నాడు. ఇది మరణము కొరకు కాదు, దేవుని మహిమ కొరకే అన్నాడు. మహిమపరచటానికే ఇది. ఈరోజు నీకున్న ఈ అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, మరి ఏ సమస్య అయినా సరే దాంట్లో నుంచి రేపటి దినము రోజు నువ్వు గొప్ప సాక్షిగా దేవునికి నిలబడబోతూ ఉన్నావు. ఎక్కడ బలహీనుడువో అక్కడే బలవంతుడివి. మరి అన్ని విషయాల్లోనూ నువ్వు సంతోషించమంటున్నాడు. ఈరోజు ప్రభువా నా శరీరంలో ఈ ముళ్ళు ఎందుకు పెట్టావని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ ముళ్ళు నీ శరీరంలో పెట్టినందుకు దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంట, సంతోషించు. దాని విషయమై నువ్వు ప్రభువుకి అత్యంత సన్నిహితుడిగా అవుతున్నావు. ఆ ముళ్ళు నిమిత్తం నువ్వేమవుతున్నావంట, ప్రభువుకి సన్నిహితుడిగా అవుతున్నావు. నువ్వు ఎంత సన్నిహితంగా అంటే ఎంత క్లోజర్గా నువ్వు దేవునికి వెళ్తావో అంత త్వరగా ఆ ముళ్ళు నీలో నుంచి తొలగించబడుతుంటుంది. ఆ సమస్య నీలో నుంచి, అంటే నువ్వు దేవునికి దగ్గరగా వెళుతున్న సమయంలో దేవుని యొక్క వెలుగు నీ మీద ఎక్కువగా, మరీ ఎక్కువగా ప్రకాశింపబడుతుంటుంది. నువ్వు దానికి, ఆ సమస్య నుంచి దూరం అయిపోతూ ఉంటావు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. ఏ విషయంలో నేను సంతోషించకుండా ఉండలేకపోతున్నాను? అన్ని విషయాల్లో. ఈరోజు నిందల్లో ఉన్నానని నేను దేవుణ్ణి అవమానించట్లేదు, తిట్టట్లేదు, ఆయన విషయమే నేను చెడ్డ మాటలు పలకట్లేదు. అన్ని విషయాల్లో కూడా నేను ఏం చేస్తున్నానంట, సంతోషిస్తున్నాను. ఈరోజు దినముకి ముమ్మార్లు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా కృప నీకు చాలును. నువ్వెప్పుడు బలహీనుడవో, ఎక్కడ బలహీనుడవో, ఏ స్థలములో బలహీనుడవో, ఏ సమయములో బలహీనుడవో, అప్పుడే బలవంతుడిగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలిగినంత సామర్థ్యతను దేవుడిస్తూ ఉన్నాడు నీకు. నేను బలహీనుడని, నేనేమి చేయలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు బలహీనుడవు కాదు, దేవుని కలిగి ఉన్న నీవు బలవంతుడివి. ఈ లోకములో ఉన్నవాని కంటే కూడా మరి నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నువ్వు బలవంతుడివి, నీలో ఉన్న శక్తి బలమైన శక్తి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఏ విషయంలోనూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ బుధవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, నీ శరీరంలో అపోస్తులుడైన పౌలుకి ఉన్నట్టుగా ముళ్ళు ఉన్నదా? ఎక్కడైనా ముళ్ళు ఉంటే కనుక, ఏదైనా సమస్య నీ జీవితకాలం అంతా నేను వెంబడిస్తూ ఉంటే కనుక భయపడొద్దు. ఇది ఎందుకు వచ్చింది నాకు అని ఏమాత్రం కూడా ప్రశ్నించొద్దు. కానీ ఆ ముళ్ళును బట్టి ప్రభువుని స్తుతించు, ఆ సమస్యను బట్టి ప్రభువుని స్తుతించు. ఎప్పుడైతే నువ్వు స్తుతించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే ప్రభువుకి
మరి అన్ని విషయాల్లో సంతోషంతో దేవుని నామాన్ని గణపరచడం మొదలు పెడతావో అప్పుడే ఆ భయంకరమైన విపత్తుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మరి వరుసగా ఒక్కొక్కరి నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు అపోస్తులుడైన పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు గురించి ఆయన ఎదుగో తండ్రి మేము మాట్లాడుకొని ఉండగా, మాతో మాట్లాడి ఉండగా, అవునయ్యా మరి అనేక మంది జీవితాల్లో ఇప్పటికీ కూడా ఒక ముళ్ళు అనేది వారిని విడిచిపెట్టకుండా కంటిన్యూ అవుతూ ఉన్నది. ప్రభువా, ఆ ముళ్ళు వారి నుంచి వారిని నీకు దూరం చేసే విధంగా ఉండకూడదు, కానీ నీకు దగ్గర చేసే విధంగా ఉండాలి. అపోస్తులుడైన పౌలు అన్నాడు, నా ముళ్ళు నిమిత్తము నేను ప్రభువుని దినముకి 3 మార్లు వేడుకున్నాను. ప్రభు అన్నాడు కదా, నా కృప నీకు చాలును అన్నాడు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడివి అని చెప్పేసి ప్రభు నాతో మాట్లాడాడు. ప్రతి విషయంలో నేను సంతోషిస్తూ ఉన్నాను. నాకున్న ఆర్థిక సమస్యలను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మరి ఒకరోజు ఈ సమస్యలను అన్నిటి నుంచి నేను జయించుకొని ప్రభు పాదాల దగ్గరికి, ఆయన ముఖకాంతిలోకి నేను వెళ్ళబోతున్నాను. నాకున్న అనారోగ్య సమస్యల నుంచి నేను సంతోషిస్తూ ఉన్నాను. నాకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిమిత్తము కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు మనకి ఉన్న దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. మనలో ఉన్న ఈ ముళ్ళు ఇప్పుడే యేసు నామములో కానీ ప్రార్థిస్తున్నా. ప్రభువా, అయ్యా నా కృప నీకు చాలును అని దేవుడు అంటూ ఉన్నాడు. నా కృప నీకు చాలును అని దేవుడు అంటూ ఉండగా, దేవా నీ కృపని మాకు బహుగా విస్తరింప చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.